నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బోన్ క్యాన్సర్, కాలు చట్ట దగ్గర నుండి క్రిందకు నొప్పి చూపించుకోలేదు. ఇటు సైడ్ కొంచెం మెత్తబడ్డది. ఇటు సైడ్ ఒకసారి పోయిన వారం వచ్చాడు ఈ బాబు, కాలు చూపిస్తున్నారు. ఇటు సైడ్ మెత్తబడ్డది, కొంచెం అంతా మెత్తబడిందా? ఇటు సైడ్ కొంచెం తక్కువ అయింది. చెప్పయ్యా, ఏమైంది? ఆ బాబుకి ఏమైంది? బోన్ క్యాన్సర్ అయ్యా గారు. బోన్ క్యాన్సర్. ఎక్కడ చెప్పారు నీకు బోన్ క్యాన్సర్ అని? ఎక్కడ చెప్పారు? భస్మతారకం. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అన్నారా? అవునయ్య గారు. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అని చెప్పారు, అంతే కదా? అవునయ్య గారు. ఓకే. ఇప్పుడు ఎంతకాలంగా పడుతున్నారు బాధలు? ఈ బాధలు దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరంగా. యవనస్తుడు. ఏం చదువుతున్నావు బాబు నువ్వు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? బోన్ క్యాన్సర్ అంట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. అయితే సంవత్సరంగా బాధపడుతున్నావా? హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్తున్నారు నీకు? ఏమన్నా అర్థమవుతుందా నీకు చెప్తున్నది? అయితే బోన్ క్యాన్సర్ అని చెప్పిండు. తర్వాత కీమోలు కూడా ఎక్కిచ్చారు. కీమోలు ఎక్కితే సరిగ్గా పని చేయలేదు, తగ్గలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, చాలా మంది కీమోలు పెట్టుకుని వస్తున్నారు కదా, చూడండి. అందరికీ ఇదే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అర్థమయ్యేటట్టుగా. అంటే హెయిర్ లాస్ అయింది, బాగా వీక్ అయిపోయినా. హెయిర్ కూడా బాగా లాస్ వీక్ అయినా కానీ గడ్డ మాత్రం తగ్గలే. తర్వాత అట్నే మళ్ళీ ఆపరేషన్ మనీ పడ్డాయి. అయితే బాగా వీక్ ఉండే, ఇక మొత్తం బక్క అయిపోయినా, బాగా వీక్ ఉన్నా. మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎట్లయినా ఇబ్బంది అయితే ఒక ఇట్లా 1 month 2 months ఇంటికానే ఉన్నా, పోలే. తర్వాత మళ్ళీ అటు ఇటు తిరిగిన తర్వాత మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది. పాస్టర్మ్మ, మీ అత్తమ్మ పాస్టర్మ్మ? మా ఆవిడ ఇస్తేరమ్మా, ఆవిడ పాస్టర్మ్మ కదా. మా పెడ్డాడి చెప్పింది. మా పెడ్డాడి కూడా పాస్టరే, మంచిర్యాల. చెప్తే మా పెడ్డాడి మా డాడీ చెప్పిండు. అయితే అది మేము ఏంటంటే ఆపరేషన్ పోతాం అనుకున్నాం. ఇక ఆపరేషన్ పోతాం అనుకునే లోపే ఆ రోజు క్యాన్సర్ అయింది. దాని తెల్లారెంబడే ఇట వచ్చినాం. ఇక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమె ప్రార్థన చేయించింది నీకు, ఇలా నాకు చెప్పింది. కానీ అప్పుడు నాకు అంత గుర్తులేదు, కానీ మొత్తం మీద చెప్పింది. ప్రార్థన చేస్తున్నాక ఏమైంది అప్పుడు? కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత. ఓకే, చప్పట్లు కొట్టిన ఈ విషయానికి. అయ్యా, ఇలా పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటే మేలు జరుగుతుందని చెప్తే వీళ్ళకి ఫోన్లో ప్రార్థన చేశాక ఆవిడ చెప్పింది నాకు, అయ్యా మీరు ప్రార్థన చేస్తే పిల్లోడు కొద్దిగా బాగానే ఉన్నాడు అని. దేవునికి మహిమ. ఒకటి అక్కడ పక్కన పెడితే, నెక్స్ట్ ఒకవేళ ఆ రోజు ప్రార్థన చేయకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడువా? పోయేవాడిని. కాలు తీసేస్తానన్నారా, గడ్డ వరకు తీస్తానన్నారా? ఆపరేషన్ చేస్తా అని చెప్పారు, అంతేం చెప్పలే. మరి పోతే ఏమైనా తెలియదు, ఏమైందో తెలియదు. మళ్ళీ లేట్ కూడా అయింది. మళ్ళీ ఓకే, కాలు చూపించు ఒకసారి కాలు చూపించు. మళ్ళా ఇప్పుడు పోయిన వారం ఇక్కడికి వచ్చాక ఎంతలో ఉన్నాడు గడ్డ? అది మెత్తబడింది అన్నావు కదా, అది ఇంత క్లియర్ గా కనపడుతుంది కదా పోయిన వారం బాబు? బాగా రగరగుండే, ఎర్రగా కాలు. కళ్ళు ఇప్పుడు మామూలుగా అయిపోయిందా? కొంచెం మెత్తబడిపోయింది. చప్పులు కొట్టాడు గట్టిగా. వాస్తవంగా ఏంటంటే ఈ బాబుకి ఫోన్లో ప్రార్థన చేశాక ఉపశమనం కలిగిన తర్వాత ఆపరేషన్ ఆపుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ అబ్బాయి ఆ కాలుతో చాలా నొప్పితో, బాధతో గట్టిగా రాయిలాగా ఉందంటే అది క్లియర్గా కనపడుతుంది, ఇంత గడ్డలాగా. అది ఇప్పుడు కనపడట్లే. ఇప్పుడు కనపడలే, కానీ ఫస్ట్ స్టార్ట్ అయిన కాడ గడగడ గట్టి ఉంది, సైడ్లకు మెత్తగానే ఉంది. ప్రైజ్ లో చప్పట్లు కొడతాం గట్టిగా. ఇప్పుడు బోన్ క్యాన్సర్ అని చెప్పారు, అది బోన్ క్యాన్సరు అని చెప్పారు. ఇప్పుడు బాబు నితిన్, నీకేమనిపిస్తుంది? మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, అవసరం ఉంటుందా? లేదు ఇక్కడే మంచిగా అయిపోతుందా? అయిపోతుందా? ఇక్కడే మంచిగా అయిపోతుందా? ఇక్కడే మంచిగా అయిపోతుందా? మళ్ళీ కీమోలు అంటారు. అరే బాబు, కీమోల గురించి కాదు, నీకు కాన్ఫిడెంట్ ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. బాబు
టెన్షన్గా డిస్టర్బ్గా ఉన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు. అవునయ్య గారు. చాలా అదొక రకంగా చూపు అదొక రకంగా ఉన్నాడు. ఇప్పుడు అతనేనా అనుకున్నంత మార్పు నాకు కనపడుతుంది. మరి తండ్రి బిడ్డకి మేలు చేయను గాక. తల్లి చనిపోయింది, మరి బిడ్డని తీసుకెళ్తే ఆ కాలు తీసేవాళ్ళ ఏం చేసేవాళ్ళ తెలియదు. కానీ మరి ప్రభు ఎంత గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తండ్రికి మహిమ కలుగును గాక. రిలీఫ్. అసలు అలాగ అనుకునేవాడా? ఇట్లా బాబు చూడు, మీ అబ్బాయి కాలు చూసుకో, ఇట్లా లేపుతున్నాడు చూసుకో. అట్లా లేపేవాడా? ఫోల్డ్ అయ్యేదా చిన్న నితిన్? ఇలా ఫోల్డ్ అయ్యేదా చూసుకో. బాగా నొచ్చి ఇలా ఇంకా ఫోల్డ్ చేసుకో. ఈ కాలు లోపల ఇంత ఉన్నది, అది మొత్తం నార్మల్ అయింది. ఇక్కడ కొద్దిగా ఉంది అంతే, కొద్దిగా ఉంది. అది కూడా పూర్తిగా సంపూర్ణంగా దేవుడు విడుదల పరచును గాక. శక్తి ఇలా నిలబడి మంచిది. శక్తి చేత కానిది నిలబడి ఫ్రీగా. శక్తి చేత కానిది, బలముతో కానిది, నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను ప్రభు చెప్పాడు. అందరూ ప్రభుని కనపరచండి. ఆమేన్, 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 ఆమేన్. చూసుకో, ఇట్లానో రైట్ చెప్ అన్న బాగా బాబు. లాంగ్ ది హల్లెలూయా. కాళ్ళు ఎల్లబెట్టు రెండు, ఇట్లా చెప్పు. వెరీ గుడ్. అది అసలు వాస్తవం ఎక్కడ ఉంటుంది? నెప్పది ఎక్కడి నుంచి ఉంది? వెన్నుపూస వరకు వస్తుంది. ఇప్పుడు ఉందా? కొంచెమన్నా ఉందా? ఇప్పుడు ఏం లేదు. కొంచెమన్నా, కొంచెం కొంచెమన్నా మాగాడు అంత లాగుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లాగుద్దాడు. అది బాబు దాంట్లో రాశాడు, ఇక్కడ నుంచి లాగుతుందని. నా తండ్రి ఎంత గొప్ప దేవుడు. దయచేసి మరోసారి చెప్తున్నా, బోన్ క్యాన్సర్ అనో, కడుపులో గెడ్డ అది క్యాన్సర్ అనో, తలగేలు గెడ్డ క్యాన్సర్ అనో, గొంతుకులో గెడ్డ క్యాన్సర్ అనో, మోక్షకాడ గెడ్డ క్యాన్సర్ అనో, ఈరోజు అక్కడెక్కడ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆఖరికి చనిపోతున్నారండి. ఇప్పుడు మాకు ఫోన్లు ఎట్లా వస్తున్నాయో తెలుసా? డాక్టర్ గారు చనిపోతున్నాడు, ఇప్పుడు వస్తామంటే ఎక్కడి నుంచి వస్తాం, ఎక్కడికి వస్తాం, ఎంతమంది దగ్గరికి వెళ్తాం. అందుకని ఇక్కడ శనివారం ప్రార్థన పెడుతున్నా. వచ్చేస్తారా మీరు అంటారు. అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, అయ్యగారు వస్తే తగ్గిపోద్ది. మీకు ఎంత విశ్వాసం ఉన్నా నాకు రావడం లేదు, కుదరట్లేదు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, అన్ని సార్లకు వెళ్ళలేను. ఒకటి చెన్నై ఫోన్ చేస్తాడు, ఒకటి వీళ్ళు విశాఖపట్నం ఫోన్ చేస్తారు, ఇప్పుడు ఒకరు శ్రీకాకుళంలో నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాను ఒక్క మనిషిని, ఒకళ్ళేమో ఒంగోలు నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నారు. అయ్యా ఎంతైనా ఎత్తాం. ఏది లాస్ట్ టైం కదా, ఇక మీరు ప్రార్థన చేస్తారు. ఈ బాబుని చేతితో కూడా ముట్టుకోలేదండి. ముట్టుకున్నా నిన్ను మైక్లో మాట్లాడినా? ముట్టుకోలే. ఏ కాలేజీ, ఏ ఊరు, ఏ కాలేజీ? మంతని సొసైటీ స్కూలా? కాలేజ్. అది స్కూల్ కాలేజ్ రెండు ఉంటాయి. ఏ ఊరు అది? మంతని. ఏ జిల్లా? పెద్దపల్లి జిల్లానా? ఓకే. పరిశుద్ధాత్మ దేవుడి నీకు ఎప్పుడు తోడుగుండును గాక. అది మొత్తం నార్మల్ అయ్యి ఇంకా పరిపూర్ణమైన సాక్ష్యం చేయి బిడ్డ ఇక్కడికి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఉందా నీకు? ఎంత సంతోషం ఉంది. అప్పుడు బాగా ఇబ్బంది పడేటోని, బాగా అంటే బాగా కాదు. నువ్వు అది ఉంది కదా, ఈ కాలు తీసేస్తారు అట్లా భయం ఉంది, భయం ఉండదు. తీసేస్తామనే ఉండే తీసేస్తారండి, తీసేస్తామన్నారు కూడా. ఆ పిల్లడికి నువ్వు చెప్పలేదమ్మా, నీకు చెప్పి ఉంటారు అక్కడ కాలు తీతేనే కానీ లేదంటే స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్తారు. నేను ప్రార్థన చేసి ఎంతకాలం అయింది ఫోన్లో, అది చూపించి నెల అవుతుంది. ఆ ప్రార్థన ఫోన్లో చేశాను, ఫోన్లో చేసిరా గారు. నువ్వు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళటానికి మనసు రాలే లేదంటే ఆపరేషన్కి వెళ్ళేటోనే ఆగిన తర్వాత మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇమ్మడి వచ్చేసినాం ఇక్కడికి. గాడ్ బ్లెస్ యూ. చప్పలు కొట్టండి గట్టిగా. యేసుకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలకు చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా. ఏమైంది?
కురుపులు వచ్చి నల్లగా వాపులు ఎక్కువ. మరి టీవీలో చూస్తున్నాగా తీసుకురావచ్చు కదమ్మా. మీరు పోయిన వారం నుంచి చూస్తున్నాము. అది బాబుకి మొత్తం చెమటలు వచ్చి లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా సరేనా? సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా సరేనా? ప్రభువా, ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాము. నిన్న అద్భుతం ఏంటంటే చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో. కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడే ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటల బట్టి ఇలా ఆ దురాత్మ. దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడిగా అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలో ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభు చిత్తమైతే. మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా, ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? మా బాబు ఉంటాడు బాగా. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదా, తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. తీసుకెళ్ళలేను బ్రదరు, మరి 3 సంవత్సరాలు. స్తోత్రం నాయన, తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా, తీసుకురండి అమ్మా. ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా, ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా, కార్లు వేసుకెళ్ళిపోతారు కదా. ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే, కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా? వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియో గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది, అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది, ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము, ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి, యేసువాసరపరికి. అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి
చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి, ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా పేరు ధన్యమైన అయ్యగారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి అయ్యగారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి అయ్యగారు, 18 mm 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి, ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. తెలివితేటలు బుర్ర తక్కువ మాటలు మాట్లాడకుండా శనివారం రా, స్వస్థత పొందుతావు. తెలివితేటలు మీకే కాదు, మాకు కూడా చాలా ఉంటాయి. అయ్యగారు, మా ఆయన దేవుని నమ్మలేదు అయ్యగారు. నేను రావడానికేమో అడ్రస్ నాకు భయం వేస్తుంది. హైదరాబాద్ అంటే ఎక్కడ దిగాలి? అది ఏదైనా దొంగ పనులు చేయటాకైతే ఫ్రెండ్నో గిండనో పెట్టుకుని వెళ్ళిపోతారు. అది దేవుని దగ్గర. ఈ పాప ఎక్కడ చదువుకుంటున్నావు? మైక్ పెట్టుకో. మొయినాబాదా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ చదివిన పిల్లలాగుంది ఏమి అనేసి వెళ్ళకుందో చూడు పాపం. చూడండి, వీళ్ళ మదర్కి చాలా పెద్ద సమస్య. వీళ్ళ డాడీ ఆర్టీసీలు పనిచేస్తారు. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అంట. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళా తగ్గట్లే. అంతే చెప్పమ్మా. అదే చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాం. లాస్ట్ మమ్మీకి తగ్గదనే చెప్పారు. ఆపరేషన్స్ అన్నారు. ఆపరేషన్ చేసినా ఆమె ఎక్కువ రోజులు ఓపికతో ఉండదు, అట్లా ఇట్లా అని చెప్పినారు. నేను ఫస్ట్ జీసస్కి నమ్ముతుండే. నేను చెప్తే కూడా మా మమ్మీ నమ్మలే. మా అక్క వచ్చింది ఇక్కడికి. మా అక్కకి అన్నీ లివర్ ఖరాబ్ అయింది, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉండే. మా అక్క మంచిగా అయింది. మా అక్కని చూసి మమ్మీ ఇక్కడికి వచ్చింది. రూపం మారిపోయింది. వీళ్ళ అక్క అంటే వీళ్ళ సొంత అక్క కాదు, పెద్ద మమ్మీ కూతురు. వాళ్ళ ఇంటి ముందు నుంచి చెరువులు దూకి చచ్చిపోతుంది. ఎందుకంటే భర్త అన్నాడు, నువ్వు నల్లగా అయిపోయావు, నీకు అన్ని రోగాలు వచ్చినాయి, ఇక నాకు వద్దని చెప్తే వీళ్ళింటిలో నుంచే వెళ్తున్నారంట. అక్క అవుతుంది వరుసగా. మాధవి ఆవిడ పేరు, మీ అమ్మ పేరు మాధవి. మా మమ్మీ పేరు మాధవి, అక్క పేరు వనజ. పొట్టిగా, నల్లగా, బక్కగా, హార్టు, లివరు, కిడ్నీ అన్ని ప్రాబ్లాలే. ఇక ఎందుకు వచ్చి భర్తకే నాకు వద్దంటే ఇంకా నేను ఎందుకు బతకాలి? పిల్లలు ఉన్నారు ఆవిడకి, ఒక బాబుండు, ఇప్పుడు ఇంకొక పాప. అసలు ఎంత నల్లగా ఉందంటే కర్రీగా ఉంది, కర్రీగా నల్లగా అయిపోయింది. ఆ మనిషి అట్లా పడిపోతుంటే వీళ్ళ అమ్మ ఏదో మాట్లాడింది. తర్వాత దేవుడు బాగు చేసి ఏదో ఎవరో చెప్పారు. ఇక ఆ రోజు చనిపోలేదు. ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ వీక్ వస్తే నేను గుర్తుపడతలేదు. నువ్వెవరు అంటే వనజ అంటది. వనజ అనేది తెలుసు, నువ్వెవరు అంటే అసలు ఆవిడ ఎంత బాగుంది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అక్క మంచి అయిపోయింది. ఇప్పుడు అక్క వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా ఉంటున్నారు. అక్కడనే మంచిగా అయిపోగానే తీసుకెళ్ళిపోతారు, ఉంచుతారేంటి ఇక్కడ? అదే వేరే మ్యారేజ్ నల్లగున్న అమ్మాయి, వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు బావా. నల్లగున్న మనిషి తెల్లగా ఎంత అందంగా అయిపోయిందంటే అంత అందంగా అయిపోయింది. చప్పట్లు కొట్టాను. అప్పుడు వీళ్ళ మదర్కి మైండ్కి ఎక్కింది, అరే ఏంటి ఒక్క రోజులో ఎంత మార్పు ఎట్లా వచ్చేసింది అని వస్తే ఆమె కూడా మార్పు వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమె కూడా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? మమ్మీకి కూడా ఏ ప్రాబ్లం లేదు. అప్పుడైతే ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అది వదిలి ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? కాలు కాడ ఎక్కడ? అది నాకు కూడా ఇక్కడ గడ్డ అయినండి. ఇంకా నాకు ఎంతలో ఉంది గడ్డ? ఇంతుండే గడ్డ. కోడిగుడ్డ అంత ఉందా? ఇంకా పెద్దగుందా? ఇంతుండే గడ్డ. నేను ఇక హాస్పిటల్స్కి వెళ్ళి నుండే వాళ్ళందరూ ఏమేమో చెట్లు పెడతాం అది ఇది అన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అది కూడా క్రిస్టియన్ హాస్పిటల్. ఆడికి వెళ్తే హాస్పిటల్కి అయిన తర్వాత కోసేస్తా అనేసి అన్నది డాక్టర్. ఇది పగలదు, దీన్ని కొయ్యాలనేసి చాకు తీసుకొచ్చింది. మా అమ్మమ్మ ఏం కాదు అంటుంది. నేను లేచి కూర్చొని నాకు వద్దు అనేసి నేను అట్లనే వచ్చేసిన. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి అయ్యగారికి కాల్ చేసినుండే. అన్న కాల్ లిఫ్ట్ చేసిండు. అన్న ప్రేయర్ చేసిండు. తర్వాతకి అయ్యగారు ప్రేయర్ చేసారు. ప్రేయర్ చేసిన హాఫ్ అన్ అవర్కే ఇక నాకు అది నిద్రలోనే పగిలిపోయింది. ఆ బ్లడ్ వచ్చింది, ఏమైందని చూసుకుంటే ఆ గడ్డ వలిగిపోయింది. అదైతే గొప్ప సాక్ష్యం నాది. పూర్తిగా క్లియర్ అయిపోయిందా? మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత ఒకటి వచ్చినుండే, నేను ప్రేయర్ చేసుకుంటుండే, ఆయిల్ పెట్టుకుంటుండే, తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ గడ్డకి ఆమె ఆపరేషన్ చేస్తానని
ఈమెతో చెప్తే ఈమె ఏడు చేసిందంట అక్కడ. నాకు వద్దు అంటే భయం అవుతుంది కదా వాళ్ళకు. పెద్ద చాకు తీసుకొని వచ్చిండే, నాకు భయమైంది. మత్తి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అట్లనే కోసేస్తా అని చెప్పింది. నాకు వద్దనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ అన్నాను, నువ్వే నన్ను భయపెడుతున్నావు ఏందమ్మా అనేసి. ఈరోజు యేసయ్య అద్భుతం చేసి బిడ్డ కుటుంబాలు ఇల్లు కుటుంబాలు దొరికింది. అది ఇల్లుకి వెళ్ళిపోయారా? కొత్త ఇంట్లోకి వెళ్ళారా? ఇంకెళ్ళలేదా? ఎన్ని ఫ్లోర్లు కట్టారు? 3 ఫ్లోర్లు కట్టారా? ఓకే ఓకే, అలాగే ఉండు. ఆమె విశ్వాసం. నువ్వు ఒకదాని వచ్చావా ఇప్పుడు? మీ మమ్మీ రాలేదా? ఆమె నన్ను చూడు అలా చూస్తూ ఉండు. ఆమె వాళ్ళ నాన్నగారు ఆర్టిస్టులు పనిచేస్తారు. వాళ్ళ పిల్లలన్నా వాళ్ళ భార్య అన్నా చాలా ఇష్టము. కానీ వీళ్ళను సాతానులు చాలా శోధనలు పెట్టేస్తారు. సైతానులు వీళ్ళ మీదకి వచ్చేస్తాయి. ఆ పిల్ల పడుకుందో ఏం చేసిందో, ఆ మెడలో ఎంత గొలుసది ఏడుస్తుంది. మెసేజ్ కూడా పెట్టావుగా, నేను రిప్లై ఇచ్చాను చూసావా? ఏమని ఇచ్చాను? బాధపడుతుంది, దొరికేటట్టు చేయండి అని ప్రార్థన చేస్తుండే. నైట్ దొరికితే ఏం చేస్తావు? నేను మమ్మీకి చెప్తుండే, దొరికిందంటే మనం చర్చ్లో ఏమన్నా వేయాలి, నువ్వు కూడా నైట్ ప్రార్థన చేయి మమ్మీ అని చెప్పినుండే. ఇప్పుడు కూడా నాకు దేవుడి మీద ఒక నమ్మకం, దొరుకుతుంది అన్న ఆశ ఉంది. ఇంకా ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాగేశ్వరం, అల్లూరు, కృష్ణా జిల్లా. తలలో ఊపిరితిత్తులు క్యాన్సర్ గడ్డలు, పక్షవాతంతో వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేసి నడుస్తున్నాడు, చేతులు అన్నం తింటున్నాడు. ఏడి మనిషి ఏడి? పట్టుకురా రా రా, చప్పులు కొట్టండి గట్టిగా యేసయ్య నామానికి. ఆహాహాహా లేలుయా, ఆహాహాహా లేలుయా. మహిమ పట్టుకో యేసయ్యకి మహిమ. చూడు ఆశ్చర్యం కదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ్చర్యం వేసిందండి. ఆశ్చర్యం, చప్పట్లు కొట్టండి. ఎంత ఆశ్చర్యము! హల్లెలూయా. ఇక్కడ నిలబడండి మొత్తం అందరూ. రా. అసలు ఆయన పొజిషన్ ఏంటి తెలుసా? హల్లెలూయా అండి. ఈయనకి కాలు చేయి పడిపోయి ఎంతకాలం అయింది? 2 వారాలు అవుతుందండి. 2 వారాలు అవుతుంది. 2 వారాలా? తెలుసుకున్నాక వేరే వాళ్ళు చెప్పారండి ఇంటి దగ్గర. తెలుసుకున్న తర్వాత మంగళవారం కాల్ చేశానండి. పోయిన శనివారం రమ్మన్నారండి. వద్దాం అనుకున్న లోపల 3 రోజులు ప్రార్థన చేసుకున్నారండి. నడవలేకపోతున్నారు, చేతితో అన్నం కలుగు తినలేకపోతున్నారు, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు, కొద్దిగా ఇబ్బంది, మాట స్పష్టంగా రావట్లేదండి. ఈ 3 రోజులు మీ దగ్గరకు వద్దామని ప్రార్థన చేసుకున్నప్పుడు కొద్దిగా కర్ర తీసేసి నాతో సపోర్ట్ తీసేసి నడవగలుగుతున్నారండి. ఏడకి వచ్చి మొన్న పోయిన శనివారం ప్రార్థన చేయించుకున్నాక కొద్దిగా నాన్నగారు ఒకడే లేవగలుగుతున్నాడు, ఒకడే చేతితో అన్నం తినగలుగుతున్నాడు. డాక్టర్లు ఏమన్నారు ఆయన్ని? డాక్టర్లు బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి అన్నారండి. విన్నారా? బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు. ఇక తర్వాత ఏమన్నారంటే 1 వారం రోజులు వరకు ఛాన్స్ ఉంది, లేదంటే ట్రీట్మెంట్ చేయించుకుంటే వారం అన్నారు. ట్రీట్మెంట్ చేయించుకోకపోతే 3 నెలలు అన్నారండి. చచ్చిపోతా అన్నారు. 3 నెలల తర్వాత వారంలో చనిపోతారు. ట్రీట్మెంట్ చేసుకుంటే 3 నెలలు ఆగి ఆ తర్వాత చనిపోతారు. ఎవడాడు అన్నది? ఆంధ్ర హాస్పిటల్ అండి. ఎక్కడా? విజయవాడ అండి. విజయవాడ. ఇవాళ మీ నాన్న బతికాడా లేదా?
స్వస్థత పొందారండి. స్వస్థత పొందాడండి ఈ అబ్బాయి నేనే నీ ఫోన్ ఎత్తా. అవును. ఏమన్నాడంటే నేను ఇప్పుడు తీసుకొచ్చేస్తాను అన్నాడు. మంగళవారం ఫోన్ చేసి కుదరదన్న, నన్ను స్పెషల్గా కావాలంటే 25,000 అయితే నువ్వు అక్కడికి వస్తే 12-15 నీ నచ్చినట్టు చేసుకో, నేను నీకు టైం ఇవ్వట్లేదు అంటే అయ్యా అక్కడికే పోతామన్నాడు. ఆ శనివారం ఇక్కడికి రాకముందే ఆయన టీవీలో చూసి అన్నాడంట ఇక నేను బ్రతుకుతాను అనుకున్నాడంట. అప్పుడే లేచి కొంచెం కర్ర పడేశాడంట. చప్పట్లు కొట్టండి. పక్షవాతం, బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలో వారమే బతుకుతాడు. ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ఇంకొక 3 నెలలు పోతాడు, తర్వాత చచ్చిపోతాడంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతాడా బతుకుతాడా? బతుకుతారని స్వస్థత. నువ్వేమా బతుకుతాడా? నువ్వు మాట వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. మాట వచ్చేసింది. పట్టుకో పట్టుకో పట్టుకో, మొత్తం ఫ్యామిలీ అంతా పట్టుకోండి. ఏం పేరు నీ పేరు? అమ్మా, ఎంత అదృష్టవంతుడు చూడండి. క్యాన్సర్ గట్ల దగ్గర పోవటం అంటే మాటలా? కాలు చేయి పడిపోయింది, ఇదయింది అదయింది. ఏందండి నిజంగా ఏ డాక్టర్లు అండి ఇట్లా మోసాలు మనల్ని చేస్తున్నారు? ఎవడండి చచ్చిపోతాడని చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలండి? ఇక్కడ దేవుడు సుదర్శన గారు నిలబెట్టాడు. ఆంధ్ర తెలంగాణలో ఎవరు చచ్చిపోవడానికి వీల్లేదు. అంటే ఇట్లాంటి అకాల రోగాలతోటి ఎప్పుడైనా మీరు చెప్పండి, నేను వచ్చినా మీరు బాగుపడిపోతారు, మీరు వస్తుంటే కూడా బాగుపడిపోతారు. ఇక్కడ ఏం ప్రార్థనలు ఉండవు. ప్రభా ఈయన బాగు చేయి, ఈ కాలు ముట్టు చేయి ముట్టు ఏముండదు, వేసినా అంటే వెళ్ళిపోతానే ఉండాలా. చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోండి. ఇక వెళ్ళిపో గట్టుగా. మీ డాడీ నువ్వేం చెప్పబోతున్నావు? ఆ డాడీ కాలు చేయి వచ్చిందండి, నడవగలుగుతున్నారు, నా స్వస్థత పొందారు. టీవీకి స్పాన్సర్ చేసామండి. చూసారా? చేసామండి. నిజం చెప్పి ఎంత చేసుకున్నావు? వచ్చినప్పుడు 4,000 చేసామండి. నేను ఏమని చెప్పాను, నువ్వేం చేసావు? మీరు ఒక 15 చెప్పారు సార్. తర్వాత నేను 10 స్పాన్సర్ చేశాను. తర్వాత చేసావు. ముందు నువ్వు ఎందుకు చేయలేదు ఫస్ట్? అప్పుడు కొంచెం ఖర్చులు వరకు తెచ్చుకోలేదు. హాస్పిటల్ అయితే పెడతావు. అదే మన బాధలో నా బాధ అదే. ఒకప్పుడు నేను హాస్పిటల్ పెట్టాలో మళ్ళీ మాకు కూడా ఇవ్వాలని ఎవరిలోకి తీసుకుని మళ్ళీ ఎదురిచ్చేవాడిని. దరిద్రం పట్టింది నన్ను. ప్రభు అన్నాడు, నువ్వు వరాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు. ఈ వరంలో నీవు మనీ తీసుకుని సేవ చేయి, ఎంతోమందిని బ్రతుకుతావు. ఆంధ్ర తెలంగాణ కాదు, ఇండియా మొత్తంలో నీకు నేను పెద్ద వరం ఇచ్చేసాను తో అన్నాడు. అంతే ఏసయ్య. నిజమేనా అబద్ధం ఇది? నిజమే అండి. నా కళ్ళతో నేను చూసాను సార్. ఏం చూసావు? మా నాన్నగారు కాలు చేయి పడిపోయింది. మేము ఇక్కడికి వద్దామని ప్రేయర్ చేసుకునే లోపల కాలు చేయి కొద్దిగా లైట్గా వచ్చేసిందండి. నేను అప్పటి వరకు నడుము పట్టుకొని లేపి నడుము పట్టుకొని నడిపిస్తేనే నడవగలుగుతున్నారు. ఎప్పుడైతే ఇక్కడికి రావాలని మేము అనుకున్నామో అప్పటి నుంచి నాన్నగారు కర్ర పట్టుకోకుండా నడవగలుగుతున్నాడు సొంతంగా. ఇప్పుడు తేలిగ్గా నడవగలుగుతున్నారండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. కుడిసే ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన, ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా, కొద్దిగా క్యాన్సర్లు ఉంటాయి, అవి చెప్పమను. స్తోత్రంనైనా కుడిచే ఇరిగిపోయిందంట, ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచే ఇరిగిపోయింది, పెద్ద అయినా పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఏమండి లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములో ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా, ఎవరి మాట మొకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి అని తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు మరి అలాగే ఏదో గొడవైంది గుడ్డి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి మరి, ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో చెప్పండి అమ్మా. చెప్పండి. బాబుకి వివాహం గురించి, పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి. ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా?
తప్పకుండా బ్రదర్. మంచి అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే సమస్య కూడా ఉండాలి కదా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉన్న వాళ్ళం అయితే మీకు ఫోన్ చేయంగా బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయన. ఈ బిడ్డలకి మేలు చేయండి. వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ, లేకుంటే మనుషులు మీడియాటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ చూడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి. మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మా మా బంగారమా, రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్ది కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు, అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనమెంత. దయచేసి తింగరతనంగా మాట్లాడేవాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి. మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. అదే మా చిన్నమ్మకు కాల్ చేయకపోయింది సార్. మీ చిన్నమ్మకే ఉంది అక్కడ ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి ఇవ్వండి. ఏ ఊరి మీది? అమ్మా వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే అది ఆవిడేదో పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన. ప్రతి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి చేస్తున్నాము. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు తల్లి. చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నాయన. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు, శోధనలు అన్నీ చెప్తున్నారు. ప్రార్థిస్తున్నాం, వారికి మేలు చేయండి చేస్తున్నాము. ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది. అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పరువులో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారు తెలితే ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలుసేమో, ఇది తెలియదు, ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి వరం ఇచ్చారో మనదైతే అప్పటికప్పుడే తగ్గిపోద్ది, అప్పటికప్పుడే లేచి నడుస్తారు. దయచేసి మేమేమి లక్షల కోట్లు అడగట్లేదు. మీకు సేవకి సహకరించాలని మనసుతో రండి. హలో హలో ప్రైజ్ ది లార్డ్. అయ్యా నిజామాబాద్కి మాట్లాడుతున్నాయ్యా. వీరమణి నా పేరు. వీరమణి. నేను మొన్న స్వస్థత ప్రార్థనకు వచ్చినయ్యా ఒక వారం.
మళ్ళీ శనివారం వస్తాయా, కానీ మా మనమనికి ఒంటలు వస్తే ఇట్లా బుగ్గలే కుబ్బుతుందయ్యా, ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఏమక్కర్లే రా రా యేసయ్య నామలో నీకు చెప్తున్నా. ఏ ఊరి మీది? నిజామాబాద్ అయ్యా, వారిని నిజామాబాద్ దగ్గర. నిజామాబాదా? తీసుకురా, తగ్గిపోతుంది. ఆ ఉబ్బు అంతా తగ్గిపోతుంది. ఆపరేషన్లు వద్దమ్మా పిల్లలకే, సరేనా? ప్రభు నీకు విడుదల స్వస్థత కలిగించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో చెప్పమ్మా, చిన్న బ్రేక్ తీసుకుందామా? అమ్మా చెప్పమ్మా. నేను మా అత్తగారి కోసమని ఫోన్ చేస్తున్నాయి గారు. మా అమ్మగారు చనిపోయి క్యాన్సర్ తో మా అత్త కూడా చూపిస్తుంటే డబ్బు నేను చెప్తారయ్య గారు. అది 4 ప్రాణాలు చేయాలి. స్తోత్రమునైనా ఆమె ఏమైతే మొరపెట్టుకుందో ప్రార్థిస్తున్నాం. మొరను ఆలకించండి, తల్లికి సహాయం చేయండి. ఏస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఏదైతే మీరు ఫోన్ చేయకుండా చేయండి, ప్రభు కార్యం చేస్తారు ఖచ్చితంగా. హలో వందనాలు తల్లి, చెప్పమ్మా. తల్లి సౌభాగ్యమా? థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, గుండెల్లో ఒకటే దడ, కాళ్ళు చేతులు వాస్తా ఉంటాయి సార్. అమ్మో, నువ్వు ఇక్కడికి రామ్మా శనివారం స్వస్థత ప్రార్థనకే. ఇంత కొడుపండి, ఇంత కొడుపు. 3 చర్చిలు తిరుగుతుందంట. ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో, ఎవరన్నా బాగు చేస్తారని వాళ్ళు అంటారంట. చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతారంటారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? క్యాన్సర్ అన్నారంట. ఇంత గెడ్లు పడతాయంట. ఈ పిల్లోడే ఉతుకుతాడు బట్టలు. నాన్న చచ్చిపోయాడు. అక్కదా తమ్ముడా నీకు చచ్చిపోయింది? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు. అమ్మ నువ్వు కూడా చచ్చిపోతే నేను ఒంటరి అవుతాను. ఇద్దరం కలిసి ఏమని చెప్పారు అండి మీ అమ్మకి? మనం ఇద్దరం, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా మమ్మీ, ఇద్దరం కలిసి పురుగుల మందు అన్నంలో కలుపుకొని చచ్చిపోదాం అనుకున్నాం. అట్లాంటి సిచ్యువేషన్లో నీకు ఎట్లా తెలిసింది? నేను టీవీలో చూసి ప్రోగ్రామ్ దేవుడు చూపించి పంపించిండు. టీవీలో చూసి మంచి చేస్తుండే అయ్యగారు, అందరూ చచ్చటోళ్ళు కూడా బతుకుతురని వచ్చేస్తాను నేను. ఇది ఎంత పెద్ద సాక్ష్యం చూడండి. అప్పుడు కొడుకు ఎక్కడ ఉందమ్మా? ఇంత లావు ఉండే, ఇంత లావు కడుపుండే. చూడండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నావు? ఇప్పుడు టైలరింగ్ మిషన్ కుడుతున్నావు. ఇప్పుడు ఎన్నాలైంది మానేసి? టైలరింగ్ మానేసి 2 సంవత్సరాలు. వీళ్ళ అమ్మ ఈమె దగ్గర కూడా డబ్బులు లేకపోతే వీళ్ళ అమ్మ తీసుకొచ్చి ఒక స్పాన్సర్. ఎంత ఇచ్చావు కానుక? 12,000. మళ్ళీ ఏమన్నా ఇచ్చావా తర్వాత? అంతేనా? ఎంతసేపులో తగ్గిపోయినాయి నీకు రోగాలు? నిమిషాలు తగ్గిపోయినాయా? లాస్ట్ అండ్ ఫైనల్ వాడు చెప్తున్నాడు, ఆ గెడ్డలు పడుతుంటే ఆడు బట్టలు ఉతుకుతాడు కదా. చెప్పరా నువ్వు చెప్పు. అమ్మ గురించి ఎట్లాగో చెప్పు. గడ్డలు పడిపోయి నేను ఉతుకుతుంటే చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. మా మమ్మీ చచ్చిపోతుంది, నేను కూడా చచ్చిపోతాను అని ఆశ వదులుకున్నా మా మమ్మీ మీద. నేను ఆశ వదులుకోకపోతే ఎట్లా అంటే మనిషి అట్లా లేదు. ఇప్పుడు ఇట్లా లేదు మొత్తం. ఇప్పుడు కూడా కొంత ఏంటి కడుపు అది నీదేనా లేదంటే అది ఏమైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? అదే ఇప్పుడు అట్లా అవుతుందా? మళ్ళా కొంచెం అవుతుంది కొద్దిగానా? అది బ్యాలెన్స్ ఉన్నదేమో కరిగిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమొచ్చిందిరా మీ అమ్మ దగ్గర నుంచి? ఏం పడిపోయింది మొత్తం లాస్ట్? కొవ్వు, గ్యాస్, నీరు. అర్థమైందా? పిల్లోడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడు వాడు. ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో గెడ్డలు ఆగిపోయి కొవ్వులేగా మొత్తము టాయిలెట్ ద్వారా మొత్తం వచ్చేసరికి కడుపు నార్మల్ అయింది. మరి వాళ్ళు ఏంటో కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది. బట్ దేవుడు తన ఆత్మ నాకు ఇచ్చాడు. నేనేమి ముట్టుకున్నటమో, నేను ఇలా చేతులు పెట్టటమో. అమ్మ బాగున్నావా? ఇప్పుడు ఫ్రీ అయిందా? చెప్పండి గట్టిగా, అందరు చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. ఇంతమంది స్వస్థత పొందుకుంటారు. అనాలోచన తీసేయండి. దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. దైవజన్ నేను ఎవరిని యేసయ్య ఎవరిని ముట్టుకున్నాడా చెప్పండి. ఒక్కరు చెప్పండి. యేసయ్య పలానా వాడిని ముట్టుకున్నాడు చెప్పండి. ఎవరన్నా చెప్తారా? చేయొద్దండి. ఉన్నారా? యేసయ్య ఎవరినన్ను ముట్టుకుంటావు చూసారా? యేసయ్య ఇంకో మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే తక్కువ చేస్తాడు. మాట్లాడండి. ఎక్కువ కార్యాలు చేస్తాడు, తక్కువ చేస్తాడా?
నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ లక్ష్మి రా తల్లి, బర్ది పట్టుది. ఇంకెక్కడ ఉన్నాయి ఈ మైకి ఉన్నాయండి నడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాయి? నాకు 6 సంవత్సరాల కానించి ఎడంకాలు బుడ్డు సొలపండి. కాకినాడలోని 3 సంవత్సరాలు మందులు అడాడండి. మళ్ళీ రాజమండ్రిలోని 3 సంవత్సరాలు వాడాడండి. అశ్విని హాస్పిటల్లోని నాకు మళ్ళీ కిడ్నీలోని ఒక పక్కనే కుడి పక్కనే కిడ్నీలోని రాళ్ళు ఉన్నాయన్నారండి. మళ్ళీ నడువులోనమ్మో ఎన్ఫో సరిగింది అన్నారండి. అలాగే మందులు వాడేసానండి. నాకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ఒకటే వచ్చి పడుకుని అన్నం తింటే కొద్దిగా అన్నం తింటే ఈ పొత్తు అది బిగబెడేసి గుండెలకి ఎగబెడేస్తామండి. కిడ్నీలు బాగా చాలా బోలుగా నల్లపోతున్నానండి. ఎట్లా నడుతుంది మీ భార్య? ఇప్పుడు బాగా నడుతుంది అయ్యారు. కాకినాడ లేదంటే జగ్గంపేటనా? జగ్గంపేట అయ్యారు మాది. ఎక్కడది? పెద్దాపురం జిల్లా అండి. ఓ అక్కడేనా? అందుకని అంత స్పీడ్ వచ్చేస్తుంది. మైకి లెక్కర్లా మీకు. ఇక అమ్మా లక్ష్మి ఏమంటావు? నాకు ఇంకా ఈ ఎడంకాలు ఇంకా నొప్పిగా ఉందండి. కొద్దిగా ఉందండి. అదే అంతగానం అయితే లేదు. ఇగో కుడిపాక మాత్రం ఇంకా వస్తుందండి. ఎక్కడ? ఇగో యేసు నామములో ఆమేన్, ఆమేన్. కాలు ఎత్తు ఇప్పుడు. చెప్పు, నిజమే చెప్పు. ఉంటే ఉందానే? లేదండి. నాకు కొద్దిగా పొట్టే బాగా నొప్పిగా ఉందండి. ఇదండి మరి ఇప్పుడు ఈ పొట్ట కూడా ఇప్పుడుకిప్పుడే తగ్గించాలా? కొద్దిగా ఆగుతావా? తగ్గించాలా? ఇప్పుడుకిప్పుడే ఇప్పుడుకిప్పుడే. ఏమి నవ్వుతుందో చిలకనో అంటారు చూడు. అట్లా అంటుంది చూడు. రా అరే ఉరకట్లేదు మనిషి. ఇట్లా ఉరుకో, ఇట్లా ఉరుకురా. చేతులు వేగేద్దాం. కామెంట్ చేయి. మీ అమ్మకి ఏం నొప్పి ఉంది అడుగు. తగ్గినాయమ్మా? అంటే తగ్గాయండి. ఇంటికాడ ఎట్లా నడిచేదానివి? ఇంటికాడ ఎలాగా నడు? అంతేనా? ఇప్పుడు నడు. ఇదిగో ఎలా నడుతుంది. చేతులు పైగేది. ఎట్లా నడిచేది? మీరు చూపించండి. నాకు ఆవిడ నడుతుండే. అంతేనమ్మా. ఇప్పుడు పర్లేదా? తగ్గిపోయిందా? ఎన్ని సంవత్సరాలు బాధ అది? మొత్తం ఫ్యామిలీ 6 లక్షల రూపాయలు కూలి పని చేస్తారా? నిజమా? ఏంటి 4 ఆడపిల్లలు మీరు కూలి పని అంటే ఏంటి? మరి ఏం చేస్తామండి? మరి హాస్పిటల్ ఎక్కువ, నేను ఎక్కువ? మీరే ఎక్కువ అయ్యారు. ఎన్ని రెట్లు ఎక్కువ? 10 రెట్లు ఎక్కువ. 1,00,000. మొన్నటి దాకా 1000, ఇప్పుడు 1,00,000. చెప్పాలి ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 అనండి. ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు. అదే ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు ఎక్కువ. మీ కూతురు చెప్పినని చెప్తున్నావు. నువ్వు యథార్థం చెప్పు. బాధ నీకుందే? నీకు ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి? అన్ని బాధలు వెళ్ళిపోయినాయా? మక్కుల్లో బాధ, మోకాళ్ళలో బాధ, తలకాయలో బాధ, చెవులో బాధ, వీక్నెస్ అన్ని స్పాట్లు వెళ్ళిపోయి. ఎంత టైంలో తగ్గిపోయినాయి? పావుగంట మీకు ఇచ్చామా టైం? మేము అనుకుంటున్నానండి. నేను నా దృష్టికి ఎంత టైం అనుకుంటున్నారు? 5 minutes అంతే. డబ్బులు కొట్టండి. రమేష్ అండి, నేను నూజివీడు నుంచి అండి. నూజివీడు రమేష్ గారా? చెప్పండి అయ్యా. అయ్యా నేను సర్పంచ్ గారిని. అదే కాలు సయాటిక ప్రాబ్లం బాగా పెయిన్ వస్తున్నాయండి. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కాలు తోలేను ఒక కంటిన్యూ 1 month. అయ్యో పెయిన్ చేస్తుంది. స్తోత్రం నాయన. మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వచ్చింది ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను బలకింద తొలగించు. ఏసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. వీలుంటే ఒకసారి ఆశ్రయపురానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా? అదే రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఇది యూట్యూబ్ దాంట్లో హల్లెలూయా, దాంట్లో హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో
ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమందికి నెమ్మది శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, వీటన్నిటి నుండి నజరేయుడు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. హలో ప్రైజ్ అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే నేనేం చెప్తాను కానీ, స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి తీసుకుపోండి అన్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వ్యాధి దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి. మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి మరి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. మరండి నేను 1 తారీఖుని వచ్చాము, బాబురావు గారు నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లే అని చెప్పానుగా. అవును, చెవులు నడవలేదు, చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవు అని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారు నమ్మకంగా మరి ఉండలేకపోతున్నాడు, ఏం మైండ్ సెట్ లేదు కదా. వారిని ఇంటికి రావటానికి మరి నేను రప్పించలేకపోతున్నాను అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒకసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ అమ్మ హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి, ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. అన్నారు అట్లా, అది తెలీదు. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. వాడికి భయపడుతున్నాడు కదా, నేను చెప్పి తెలీదు. అందుకని అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు. వారికి ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తే వాడిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు, అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి, ఓ 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన, ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి
ప్రతిరోజు మీరు వచ్చి లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆస్తిపరం రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు చాలామంది ఏదైనా రోగం వచ్చిందని కూడా నేను చచ్చిపోతాడేమో ఏడు చేస్తూ ఉంటారు. ఏడు చేస్తూ ఉంటారు ప్రాణం. నిన్న ఈ స్టేజ్ మీద మొత్తం అసలు అన్నం తినని వాళ్ళని, నడవనటువంటి వారిని లాస్ట్లో స్టేజ్ మీద తీసుకొచ్చి తిప్పిన ఎలా తిరిగారు చూశారు కదా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎలా తిరిగారంటే వాళ్ళు అసలు ఇలా పట్టుకుంటే కూడా నడవలేని వాళ్ళు. పాపం వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అందులో నిజంగా ఎంత గొప్ప దేవుడో చూడండి. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు కాళ్ళు పనిచేయక, చేతులు పనిచేయక, నడుము పనిచేయక, తిరగలేక, తినలేక ఉన్నటువంటి వారు ప్రార్థన చేసి వాళ్ళని విడుదలపరిచి ఇక్కడ తిప్పుతుంటే చక్కగా తిరుగుతూ ఉన్నారు సంతోషంగా. హల్లెలూయా. నడుచుకోండి, మీరు అందరూ నడవండి. అది చప్పట్లు కొట్టాలి గట్టిగా. రావాలి, చప్పట్లు ఏలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. ఎట్లుందమ్మా? ఓ పెద్ద ఎట్లా ఉన్నప్పుడు మాట వచ్చేసిందా? వీళ్ళు పూర్తిగా నడవలేనోళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళిపో, దూకేసి వెళ్ళిపో. నువ్వు లివర్తో ప్రాబ్లం యేసు ప్రభు నమ్ముకున్నావా లేదా? నిజంగా చర్చికి వెళ్తావా లేదా? వెళ్ళ పేరు మాత్రం యేసు పెట్టుకోవద్దు, తీసే యేసు పేరు తీసే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు నేను బాగా అయిపోయినట్టేనా? బాగానే ఉందా? అసలు ఇంట్లో ఉంటే ఎంత బాధ, ఎంత కష్టం. రమణ ఊపుతున్నావు, మీ ఇంటికి తీసుకెళ్తాను అన్నావు. నేను రావటం నీకు టైం ఇవ్వటం ఎలాగంటే వచ్చేస్తాము. బాబు సంతోషం అయిపోతుందా? నీది పెద్ద నిండుకోలా చిన్న నిండుకోలా? పెద్ద నిండుకోలా. హల్లెలూయా. ఓకే, గుడ్, బాగున్నావు. పెద్దనా వీరికి బోన్ క్యాన్సర్ అని చెప్పారు. ఎన్నాళ్ళ క్రితం వచ్చావు ఇక్కడికి? 4 నెలల క్రితం. ఓకే, 4 నెలల క్రితం వచ్చారు. ఇప్పుడు బోన్ క్యాన్సర్ లేదా? టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా? వాడు ఇంకా అవసరం లేదు, వెళ్ళిపో. వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె మీరు ఏంటి మున్సిపాలిటీలో పని బాగుందా? అసలు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయాసమా? ఎట్లా ఉన్నావు? ఇప్పుడు ఆకలి అవుతుందా లేదా? ఆకలి అవుతుంది కాదు, ఇప్పుడు తినేయటమే. మనకి ఎంత తగ్గుతుంది? 6 అయింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇక్కడికి రాకపోతే ఏమవుతుంటాను కదా. చప్పట్లు కొట్టాడు. వెళ్ళిపో ఊరుకో, దూకేయండి. అమ్మా మొక్క కలర్ వచ్చేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయాను. అంటే చీకటి చెట్టు పట్టేసింది. అప్పుడే చెప్పా, అప్పుడు చెప్తే కిటికీ నుంచి వచ్చి నా మీద పడిపోయింది. మా అమ్మకైనా మా చెల్లికి బాగుంది. నడువులో కనపడుతుంది నొప్పి. నీదేనా? ఎన్నిపోసా పట్టుకో. ఎన్నిపోసా నీదేనా? పడుకో జాగ్రత్త. ఆమె చప్పట్లు కొట్టాడు గట్టిగా. గొప్ప అభిషేకాన్ని మీరు చూశారు. ఎంతోమందికి మీరు సాక్ష్యం ఇవ్వండి. రండి, చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి, సాక్ష్యమును విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతకాలమైంది వచ్చి? నేను వచ్చి నెల అయింది. నెల రోజులు అయిందమ్మా. ఏం బాధతో వచ్చావు? నాకు ఒళ్ళు మంటలు, ఒళ్ళంతా శాఖ రావటం, దడదడగా భయంగా నేను చచ్చిపోతానని భయంతో అట్ట ఉంటుంది.
ఉండటం ఒళ్ళంతా మంటలు ఎప్పుడు పడిపోతానో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. చెవులో నొప్పి 3 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు నయం కాల. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది అయ్యగారు. ఎంతకాలంగా ఉందా బాధ? 3 సంవత్సరాల నుంచి. ఏమైతుంది అసలు? ఒళ్ళంతా శాఖ రావటం, ఒళ్ళంతా కరెంట్ అట్టొచ్చింది నా ఒంట్లోనే. అదొక శక్తి. ఒళ్ళంతా మంటలు రావటం, శాఖ రావటం, ఇంకా నేను అంతంతలేకే పడిపోవటం అలా ఉంటుంది. ఇంకా నేను పెట్టి నా చేతగాక నా భర్త చనిపోయిండు. ఇంకా నా చేతగాక మా ఆడపడిచేడికి వచ్చి వదిన ఇక్కడికి నయం అవుతురా అంటే ఇంక నేను ఎటు బాను, నేను మందిరానికే వస్తానని అనుకున్నా. అనుకుని ఇక్కడికి వచ్చినాక నేను ఇంకా బాగానే స్వస్థం వచ్చింది నాకు. అసలు ఊరు ఎక్కడ మీది? మాచల్ దగ్గర రెండు చింతల. హాస్పిటల్కి వెళ్తావు కదా, అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఇంకా మందులు ఇస్తారు, వేసుకుంటున్నా కానీ ఇంకా తగ్గదు. వేసుకున్నా తగ్గదు. ఏం తగ్గట్లేదా? తగ్గదు. తలంతా మంట వచ్చింది, పండుకోలేను. ఎప్పుడు తెల్లారిద్దా ఏందని టైం చూసుకోవటం, పండుకోవటం. ఏడుకొచ్చిపోయిన కాంచి బాగా నిద్ర పడుతుంది నాకు. చప్పట్లు కూడా 3 సంవత్సరాలుగా ఈ ఒళ్ళంతా మంటలు, కరెంట్ షాక్. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తే ఏమన్నా చెప్తారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మనిషి మాత్రం బాగలేదు. ఒంట్లో బాగుంటలే, చాలా బాధలు ఉన్నాయి. బాధగా ఉంటాం, ఒళ్ళంతా మంటలు రావటం, అంతలేక శాఖ వచ్చినట్టు అలా ఉంటుంటది. నాకే అసలు ఏమైపోతానో నాకే తెలియదు. అట్ట అనిపించింది. పిల్లలకు కూడా నేను చెప్పను, నా గురించి బాధపడతాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడు అని. నేను ఎంతకాలం నేను వాళ్ళకు కూడా చెప్పను. ఇప్పుడు బాగానే ఉంది, పనికి పోతున్నా. 2-3 రోజులు పనికి పోయి ఇక్కడికి వచ్చా డబ్బులు తీసుకొని. మంచిగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడు ఇంకా మొత్తం విడుదల వచ్చేసింది. ఇప్పుడు చూసి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.